రైల్వే శాఖ మరోసారి రైల్వే ఛార్జీలను పెంచింది. పెంచిన ఛార్జీలు ఇవాటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఉత్తర్వులు జారీ చేసింది రైల్వే శాఖ. ఇక ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కొత్త రైల్వే ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఈ ఛార్జీల పెంపుతో ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు కల్లా అంటే 2026 మార్చి 31 కల్లా 600 కోట్లు అదనంగా సంపాదించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులపై భారాన్ని మోసింది. రైలులో జనరల్ టికెట్లకు 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే కిలోమీటర్కు 1 పైసా అదనపు ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఇక 216 కిలోమీటర్ల నుంచి 750 కిలోమీటర్ల వరకు ₹5 మేరకు పెరగనుండగా 751 కిలోమీటర్ల నుంచి 1250 కిలోమీటర్ల మధ్య దూరానికి ₹10, 1251 కిలోమీటర్ల నుంచి 1750 కిలోమీటర్ల మధ్య దూరానికి ₹17, ఇక 1751 కిలోమీటర్ల నుంచి 2250 కిలోమీటర్ల మధ్య దూరానికి ₹20 ఛార్జీలు పెరగనున్నాయి. మెయిల్ ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు నాన్ ఏసీ తరగతులు కిలోమీటర్కు 2 పైసలు టికెట్ల రేట్లను రైల్వే శాఖ పెంచింది. ఈ లెక్కన 500 కిలోమీటర్ల నాన్ ఏసీ ట్రిప్కు అదనంగా ₹10 ఖర్చు అవుతుంది. 215 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణించే మార్గాలకు ఛార్జీలు పెరగట్లేదు. పేద మధ్యతరగతి ఆదాయ వర్గాలకు కూడా ఇందులో ఊరట లభించనుంది. ప్రతి నెల వారు తీసుకునే సీజనల్ సబార్బన్ నెలవారీ టికెట్లకు ఛార్జీల పెంపు వర్తించదు. 10 ఏళ్లుగా రైల్వేలు తమ నెట్వర్క్ పెంచుకోవటం మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరిస్తోంది. ఈ సంవత్సరంలో రైల్వే శాఖ రైలు ఛార్జీలను 2 సార్లు పెంచేసింది. గతంలో జూలై నెలలో ఒకసారి పెంచిన కేంద్రం తాజాగా మరోసారి ధరలు పెంచింది. డిసెంబర్ 26న లేదా ఆపై టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే సవరించిన ఛార్జీలు వర్తించనున్నాయి. ముందు బుక్ చేసుకున్న టికెట్లకు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని రైల్వే శాఖ స్పష్టం చేసింది.